ఇటీవల ఉగాది పురస్కారం అందుకున్న రమణమూర్తిని కళారాధన సాంస్కృతిక సంస్థ మరియు లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నంద్యాలకు చెందిన సాహితీవేత్త వైష్ణవ వెంకట రమణమూర్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం స్వీకరించిన సందర్భంగా కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయంలో కళారాధన మరియు నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నం శ్రీనివాసరెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రారావు, కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రాల రవికృష్ణ పాల్గొని రమణమూర్తిని శాలువా జ్ఞాపకాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెదుర్ల రామచంద్రారావు మాట్లాడుతూ రమణమూర్తి చేసిన విశిష్ట సాహితీ సేవలను రాష్ట్రం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రకటించడం హర్షణీయమన్నారు. రమణమూర్తి అనేక కావ్యాలు రచించడమే కాకుండా పద్య సాహిత్య ప్రాచుర్యానికి చేసిన సేవలు విశిష్టమైనవని ప్రశంసించారు. ఏది అనుకుంటే అదండి, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ మీద అనుకున్నదే తడువుగా పద్యాన్ని రచించగలిగిన స్కిల్, ఒక ఆర్ట్ కలిగిన వ్యక్తి రమణమూర్తి గారు. నా దగ్గరికి మొట్టమొదటిసారి కలిసినప్పుడు నన్ను చూసిన వెంటనే మీ మీద ఒక పద్యం రాస్తా అని చెప్పి వెంటనే పద్యం రాసి వినిపించారు. మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళ పద్యాలు రాసి వినిపించారు. అంటే ఆ రచనల్లో, పద్య రచనల్లో ఆ స్పీడ్, ఆ భావము, వెంటనే దాన్ని ఒక పద్ధతిగా పొందుపరచడం అనేది వారికే దక్కుతుందని అనిపిస్తుంది నాకు పద్య రచన. ఇప్పుడు మనం నన్నయ్య గారి గురించి, పోతన్న గారి గురించి, వారి గురించి మనము విన్నాం, వారి పద్యాలు చదువుకున్నాం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా రమణమూర్తి గారి ద్వారా మన ఎదురుగా మనం చూడగలుగుతున్నాం. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ రమణమూర్తి చెన్నై సూరి సాహితీ సంస్థ ద్వారా తెలుగు సాహిత్య ప్రభావానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఉగాది కళారత్న పురస్కారాలు గత సంవత్సరం నుండి కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల రాష్ట్రంలోని కళాకారులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వివిధ రంగాల సేవలను గుర్తించి ఈ పురస్కారాలు అందించడానికి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్లకు ధన్యవాదాలు తెలిపారు. నంద్యాలకు చెందినటువంటి గొప్ప సాహితీవేత్త, చెన్నై సూరి సంస్థకి ఆయన అధ్యక్షులుగా విశేషమైనటువంటి సాహితీ కృషి చేసి తెలుగు పద్యానికి ఒక ఉన్నత స్థాయి కల్పించడానికి, విద్యార్థుల్లో ఈ పద్యం పట్ల ఆసక్తి పెంచడానికి, అనురక్తి పెంచడానికి విశేషమైన కృషి చేసి అనేక కావ్యాలు రచించినటువంటి గొప్ప వ్యక్తి రమణమూర్తి గారు. వారికి ఉగాది పురస్కారం రావడం నంద్యాలలో ఉన్నటువంటి సాహితీవేత్తలకి, కళాకారులకి, నంద్యాల ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం, గర్వకారణమైన విషయం. వారిని సత్కరించుకోవడం అంటే మనం సాహిత్యాన్ని సత్కరించుకోవడమే. వారిని సత్కరించడం అంటే పద్యానికి ఒక కిరీటం పెట్టినట్టే, పద్యానికి పట్టాభిషేకం చేసినట్టే. ఈయన సత్కారం చేయడం అంటే వీరు భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని కావ్యాలు, పద్యాలు రాసి ఇదే విధమైనటువంటి సాహితీ కృషి కొనసాగించాలని, అదేవిధంగా వీరి శిష్యులు అనేక మంది తెలుగు సాహిత్యం అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. వారందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో నంద్యాల ప్రాంతం కళారాధన ద్వారా ఏ విధంగా అయితే కళలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా, ఒక చిరునామాగా రాష్ట్రంలో గుర్తింపు పొందిందో, సాహిత్యంలో కూడా అన్ని సాహితీ సంస్థలతో కలిసి కళారాధన పనిచేస్తుంది. నంద్యాల సాహిత్యానికి కూడా ఒక కేంద్ర బిందువుగా భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటూ దానికి కళారాధన తరపున చేయవలసినటువంటి కృషి అంతా కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మరొకసారి వీరికి పురస్కారం వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ, వీరికి పురస్కారాన్ని ఇచ్చి గౌరవించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి కళారాధన సాంస్కృతిక సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు కవులు నరేంద్ర, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు రమణమూర్తి సాహితీ సేవలను ప్రశంసిస్తూ కవితా గానం చేశారు. పద్య ప్రేమిక, పద్య రక్షక, నుదుట కస్తూరి తిలకం, ఆధ్యాత్మిక కాంతి లేని ముఖవర్చస్సు, మాటల్లో మాధుర్యం, మనసులో మమకారం, అహంకారం లేని ఆచరణ, వయసుతో నిమిత్తం లేని స్నేహ సౌహార్దం, సాదాసీదా జీవన శైలి, పద్యమే శ్వాసగా, పద్యమే ధ్యాసగా, పద్య ప్రేమికుడై, పద్య రక్షకుడై, నడిచొచ్చే పద్య రూపమై, వాగ్దేవి వరమున కమనీయ రమణీయ కవన మంజరులల్లు శ్రీ రమణమూర్తి, సాహితీ పద్య క్షేత్రంలో నువ్వు తేజోమూర్తివి. ధన్యవాదాలు సార్.
వైవిధ్యమైన చందోరీతులతో పద్యం రాయగల ఆశుకవిగా కుందూ తీరపు తీయదనాన్ని తన కలంలో వలికిస్తున్న వైష్ణవ వెంకటరమణమూర్తి గారు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రమణమూర్తి గారి కలం హృదయం ఉర్రూతలూగినప్పుడు సెలయేరులా ప్రవహిస్తుంది. విషాదంతో నిండినప్పుడు ఉప్పెనలా విరుచుకుపడి రోధిస్తుంది. మధుమాసపు వెన్నెల్లా అరవిరిసిన మందారంలా స్వచ్ఛమైన భావాలతో పరిమళిస్తుంది. అలవోకగా ఆశుపద్యాలతో అందరినీ అలరిస్తారు మూర్తి సార్ గారు. రచించిన ఆళ్వారు చరిత్ర 5 ఆశ్వాసాల ప్రబంధ కావ్యం శ్రీరంగనాథుని తిరునామంగా పెట్టినట్టుగా ప్రకాశిస్తుంది. 108 దివ్యక్షేత్రాల గొప్పతనాన్ని భక్తిరసం చిప్పిల్లినట్లుగా వర్ణించిన తీరు ప్రబంధ యుగ కవులను స్మరణకు తెస్తుంది. రమణమూర్తి గారు పద్య ప్రక్రియలో అపోసన పట్టి నేటి కాలానికి అందించాలని 7 పదుల వయసులో కూడా వయోభారాన్ని సైతం లెక్క చేయకుండా ఊరూరా తిరుగుతూ పద్య ప్రక్రియలోని తీయదనాన్ని అందరికీ చేరువ చేయడంలో కృతకృత్యుడయ్యాడు. సార్ గారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష ప్రాశస్త్యంలో ప్రముఖంగా పద్యం అనేటువంటిది, గద్యం 2 ఉన్నాయి. వచనం కూడా ఉంది. శ్రీశ్రీ గారు వచనం చేశారు. పద్యాన్ని మాత్రం రమణమూర్తి గారు నంద్యాల మేము కూడా ఆశ్చర్యపోయాం. నా కుమారుడి పెళ్ళిలో పద్యం రాసినాడు, నాకు పద్యం రాశాడు, రామచంద్రరావు దగ్గర పోయినప్పుడు పద్యం రాసేసినాడు. ఆయనకు అలవోకగా అట్లా జాలు వారిన నోట్లోంచి వచ్చేస్తుంది. అది మనం చెప్పలేం. ఆ యొక్క ప్రాశస్త్యము, ప్రావీణ్యత, తెలుగు భాషలో పట్టు ఇవన్నీ ఉన్నాయి. ఏమైనా కూడా ఈ కాలంలో తెలుగు మృత భాష అయ్యే కాలంలో ఈ విధంగా మనకు దొరకడం అనేటువంటి నంద్యాల ప్రజలకు, నంద్యాల సాహితీవేత్తలకు, సాహిత్యానికి కూడా మంచి మార్గదర్శనం ఉంటుంది. ఏమైనా ఇప్పుడంతా వచన కవిత్వంలో ఉన్నారంట, రాని వాళ్ళు కూడా పద్యం చెప్పి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ దీని నుంచి ఆశించేది ఏమంటే మేమంతా పద్యాలు రాయలేము. పద్యాన్ని గమనించి తప్పులు గమనించే వాళ్ళమే, మరి చెప్పలేము కూడా కొన్ని. ఏమైనా రమణమూర్తి సార్ గారికి నేను మాట చెప్పి ఫస్ట్ టైం కాదు, తర్వాత ఫ్యాన్ అయిపోయినాం. రమణమూర్తి సార్ లాంటి వారిని సెలెక్ట్ చేశారంటే మా గురువుగారు రామచంద్రరావు గారు, రవికృష్ణ గారు, ఇక్కడ ఉండే తెలుగు పండితులు, రచయితలు అందరూ ఎంతో గొప్పగా భావించడం, వీరిని సన్మానించే అవకాశం మాకు కలిగించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి వారికి మరీ కృతజ్ఞతలు తెలుపుతూ నెక్స్ట్ ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ముందు చేస్తామని తెలియజేస్తూ రమణమూర్తి మాట్లాడుతూ తెలుగు పద్యం ప్రాచుర్యానికి తన జీవితమంతా కృషి చేయడం జరిగిందని, తన రచనల పైన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం పరిశోధన గ్రంథం రూపొందిస్తున్నారని తెలిపారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం గారు చేతుల మీదుగా తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ సంతోషం నాకు కలిగింది ఈ సందర్భంలో. ఎందుకంటే ప్రముఖులైనటువంటి వాళ్ళు, నా పద్యాన్ని అభిమానించేటటువంటి వాళ్ళు, నా పద్యాన్ని పట్టాభిషేకం చేసినటువంటి మీకు అందరికీ కూడా నా నమస్కారం. ఎందుకంటే పద్యాన్ని గుర్తించినారు. నాకు ఈ సమున్నతమైన స్థానం కలగడానికి దోహదపడినటువంటి వాళ్లకు, నన్ను అభిమానించినటువంటి వాళ్లకు అందరికీ కూడా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము ఎస్కే యూనివర్సిటీ అనంతపురంలో నా రచన PhD కొనసాగుతుంది. ఎందుకంటే నా జీవిత కాలంలో అది చూడాలని చెప్పి నా కోరిక. ఎందుకంటే ఈ సాహిత్యంలో పద్యంలో చేసిన కృషికి తార్కాణంగా ఒక పుస్తకం, ఒక థీసిస్ మిగిలిపోతుంది అనేటటువంటి కోరిక నాకు ఈ సంవత్సరం నెరవేరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి అభిమానాన్ని చూరుకున్నందుకు అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, ఇమ్మడి రామకృష్ణ, సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అర్నిం శ్రీనివాస్ రెడ్డి, IMA రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు MPV రమణయ్య, ప్రముఖ తెలుగు కవులు, అధ్యాపకులు అవ్వారి శేషపని, డాక్టర్ కుర్మేటి కిషోర్, నరేంద్ర, నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.